ఏఐ అనే పేరు చెబితే చాలు ఇప్పుడు జనం అట్రాక్ట్ అయిపోతున్నారు. మరి ఇంకేముంది, చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ల వరకు ఇప్పుడు అందరూ ఏఐ జపం మొదలుపెట్టేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తమ ప్రోడక్ట్కి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఏఐ ఏఐ అంటూ దాన్ని ఓ తప్పనిసరి సఫిక్స్ లాగా వాడేస్తున్నారు. సో ఏఐ వల్ల క్రియేషన్లోనే కాదు, మోసాల్లోనూ స్పీడ్ పెరిగింది. దొంగ ఫోటోలు, దొంగ వాయిస్లు, దొంగ వీడియోలు, ఆఖరికి ఇప్పుడు దొంగ యాప్స్ కూడా వచ్చేసాయి. మరి ఈ ఏఐ మోసాల మీద ఓ కన్నేసి ఉంచాలి కదా. ఇప్పుడు ఏఐ ఎన్నో సంచలనాలను సృష్టిస్తోంది. గతంలో సాధ్యం కాని ఎన్నో పనుల్ని ఇప్పుడు ఏఐతో సులువుగా చేసి పడేయగలుగుతున్నాం. అయితే ఏ రకమైన ఏఐ టూల్ వాడాలన్నా సబ్స్క్రైబ్ చేయడం తప్పనిసరి అయిపోతోంది. ఇప్పుడు జనరేటివ్ ఏఐ టూల్స్ వేలల్లో ఉన్నాయి. వాటిలో మనకి నచ్చిన జనరేటివ్ ఏఐ టూల్స్ ఒకటో రెండో సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల పే చేయాలి, లేదా కాస్త డిస్కౌంట్ దొరకాలంటే యాన్యువల్ గా పే చేయాలి. పే చేయడం మాత్రం తప్పనిసరి. మరి ఏఐ టూల్స్ ఫ్రీగా దొరికేవి లేవా అంటే ఉన్నాయి, కానీ అవన్నీ క్రెడిట్ బేస్డ్. కొన్ని ఫ్రీ క్రెడిట్స్ తో లిమిటెడ్ గా వాడుకోవాలి. పోనీ ఏఐ టూల్స్ ని లోకల్ గా ఇన్స్టాల్ చేసి మన సిస్టమ్ లో రన్ చేసుకుందామా అంటే మన కంప్యూటర్ గట్టిదై ఉండాలి. ఏఐ టూల్ రన్ కావాలంటే ప్రాసెసింగ్ పవర్ చాలా అవసరం. వేల కొద్ది ఖరీదు చేసే గ్రాఫిక్ కార్డ్ మన సిస్టమ్ లో ఉంటే తప్ప ఏఐ టూల్స్ సరిగ్గా పనిచేయవు. మరి ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? సులువుగా రన్ అయ్యే ఏఐ టూల్ దొరికితే బాగుండును అని అనుకుంటారు కదా. అంతేకాదు, ఆ ఏఐ టూల్ అతి తక్కువ ఖర్చుకే దొరకాలని కోరుకుంటారు కదా. ప్రతి నెల డబ్బులు కట్టడం కాకుండా ఒకేసారి పే చేస్తే లైఫ్ టైం వాడుకునే టూల్ ఉంటే కొంటారు కదా. ఇదిగో ఇప్పుడు జనంలో ఉన్న ఈ డిమాండ్ నే కొన్ని కంపెనీలు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అసలు ఏఐ టెక్నాలజీతో తమ కంపెనీకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ టెక్నాలజీని తాము అడాప్ట్ చేసుకున్నట్లుగా క్లెయిమ్ చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఏఐ యాప్ల పేరుతో దొంగ యాప్స్ ని క్రియేట్ చేసి జనం సొమ్ము లాగేస్తున్నాయి. ఏఐ పేరుతో చేసే మోసాలే ఇవన్నీ. అసలు ఇప్పటికే జనరేటివ్ ఏఐ వల్ల అనేక రకాల కొత్త మోసాలు మొదలయ్యాయి. ఫలానా వ్యక్తి రాసినట్టు నమ్మకం కలిగించే విధంగా అతని స్టైల్లోనే దొంగ రాతలను సృష్టించడం ఇప్పుడు ఏఐ వల్ల సాధ్యమవుతోంది. ఏఐ ఆడియో మోడల్స్ ను ఉపయోగించి ఒక వ్యక్తి మాట్లాడాడని, మాటల్ని కూడా అతను మాట్లాడినట్టుగానే దొంగ ఆడియోలను తయారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఏఐ ఇమేజ్ టూల్స్ ఆధారంగా కొందరు ఫేక్ ఇమేజెస్, అశ్లీలమైన ఇమేజెస్ ను క్రియేట్ చేస్తున్నారు. నకిలీ వీడియోలు కూడా మొదలయ్యాయి. వీటన్నిటికీ తోడుగా ఇప్పుడు ఏఐ పేరుతో జరిగే ఈ యాప్ మోసాలు కూడా కలిశాయి. ఆల్ ఇన్ వన్ గ్రేట్ ఏఐ యాప్స్ అని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నా ఈ యాప్స్ నిజానికి ఏఐ యాప్స్ అసలు యాప్సే కావు. అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఏదో ఉన్నట్టు నమ్మించినా నిజానికి పనిచేయవు. ఉదాహరణకి ఈ జార్విస్ అనే యాప్ విషయమే చూడండి. చాట్ జీపీటీ మీద ఆధారపడకుండా మీ అంతటా మీరు సొంతంగా మీ సిస్టమ్ లో దీన్ని నడుపుకోవచ్చు అని ఆశ పెడుతున్నారు. ఇది మీ పర్సనల్ చాట్ జీపీటీ అని గొప్పలు చెబుతున్నారు. ఆ పాయింట్ దగ్గరే చాలా మంది మోసపోతున్నారు. ఎందుకంటే ఆన్లైన్ లో ఉండే ఏఐ టూల్స్ ఎంత గొప్పవైనా వాటిని మనం వాడినప్పుడు అక్కడ ఇన్పుట్ గా ఎంతో కొంత మన సొంత సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అంటే అక్కడ మనకి ప్రైవసీ ఉండదు. అందుకే కొన్ని విషయాల్ని అక్కడ ఫ్రీగా అడగలేం. అదే ఏఐ టూల్స్ ని తమ సొంత సిస్టమ్ లో నడుపుకోగలిగితే ఫ్రీడమ్ ఉంటుంది. అందుకే చాలా మంది ఏఐ టూల్స్ ని లోకల్ సిస్టమ్ లో నడుపుకోవడానికి ఇష్టపడతారు. ఇదిగో ఈ పాయింట్ ని ఆసరాగా తీసుకునే ఇలాంటి మోసాలు మొదలయ్యాయి. మీ సమాచారానికి వ్యక్తిగత భద్రత కల్పించే మీ సొంత చాట్ జీపీటీ అనగానే జనం నమ్మి దీనికి పే చేస్తున్నారు. అంతేకాదు, ఈ యాప్ గురించి వీళ్ళు చెబుతున్న మరిన్ని గొప్పలు చూడండి. అన్లాక్ లిమిట్లెస్ ఏఐ యాక్సెస్ అట. ఏఐ వాడటానికి ఎలాంటి హద్దులు లేవట. అసలు సబ్స్క్రిప్షన్ ఫీజే లేదట. ఇది చాట్ జీపీటీ మాదిరిగా ఓ టెక్స్ట్ టూల్ మాత్రమే కాదట. డాలీ, మిడ్జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్ వీటన్నిటి మాదిరిగానే ఇమేజ్ క్రియేషన్ కోసం పనికొస్తుందంటున్నారు. అంతేకాదు, ఏఐ వాయిస్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఆల్ ఇన్ వన్ టూల్ అని అదరగొడుతున్నారు. అన్నింటికి మించి ఇది ఇంటర్నెట్ అవసరం లేకుండా లోకల్ గా పనిచేస్తుందని, 100% ఆఫ్లైన్ టూల్ అని ప్రచారం. ఇక ఈ సాఫ్ట్వేర్ చూడడానికి ఎలా ఉంటుందో చెబుతూ ఈ ఇంటర్ఫేస్ ఇచ్చారు. కాస్త చాట్ జీపీటీని పోలి ఉండేలా ఇమేజ్ తయారు చేశారు. ఇంకే ఉంది, ఇది నిజమనే జనం అనుకున్నారు. మీ ప్రైవసీకి వాల్యూ ఇస్తుంది, ఎలాంటి లిమిట్స్ దీంట్లో లేవు అనేసరికి ఈ జార్విస్ కి అట్రాక్ట్ అయిపోయారు. డబ్బులు కూడా కట్టేశారు. నిజానికి ఇది ఒక దొంగ సాఫ్ట్వేర్. కానీ జనం ఎందుకు మోసపోయారు అంటే పర్మనెంట్ ప్రైజింగ్, సబ్స్క్రిప్షన్స్ లేదు.
అదే మెయిన్ కారణం. చూడండి, పే వన్స్ యూజ్ ఫర్ ఎవర్ అంటున్నారు వీళ్ళు. అంటే ఒక్కసారి చెల్లించండి, జీవితాంతం వాడుకోండి. ఇంతకీ ఈ సాఫ్ట్వేర్ ఖరీదెంత? కేవలం $49. అది కూడా లైఫ్ టైం యాక్సెస్ అట. సబ్స్క్రిప్షన్ ఫీజ్ లేనే లేదు. నిజానికి ఇన్ని సౌకర్యాలున్న యాప్ కేవలం $49 అంటే ఓ 4,000 రూపాయలు. అది కూడా పర్మనెంట్ గా ఒకేసారి చెల్లిస్తే చాలట. అంటే డెడ్ చీప్ అని చెప్పొచ్చు. నిజానికి 4-5 వేల రూపాయలలో ఇంత మల్టీపర్పస్ ఏఐ యాప్ దొరకడం చాలా అరుదైన సంగతి. ఇక ఇందులో మరీ అతి ఏంటంటే దీంట్లో కూడా వీళ్ళు పెద్ద డిస్కౌంట్ ఇస్తున్నారు. కేవలం $19 మాత్రమే చెల్లించి శాశ్వతంగా ఉపయోగించుకోండి అంటున్నారు. అంటే కేవలం 1,500 రూపాయలు కడితే చాలట. ఇదిగో ఇక్కడే డౌట్ వస్తోంది ఎవరికైనా. నిజానికి ఈ ప్రైస్ లో ఇంత పెద్ద ఏఐ టూల్ ఇవ్వడం ఇంపాసిబుల్. ఇన్ని రకాలుగా పనికొచ్చే సాఫ్ట్వేర్ ని ఇంత సింపుల్ గా చేయడం సాధ్యమే కాదు. ఎందుకంటే ఏఐ టూల్ కి జీబీల కొద్ది మోడల్ సపోర్ట్ ఉండాలి. అవును, ప్రతి ఏఐ టూల్ కి కొన్ని ట్రైన్డ్ మోడల్స్ అవసరం అవుతాయి. మరి అలాంటి పెద్ద పెద్ద ఏఐ టూల్స్ ని తయారు చేయాలన్నా, వాటిని ట్రైన్ చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది. మరి ఈ సాఫ్ట్వేర్ ని ఇంత సింపుల్ గా ఇంత తక్కువ ప్రైస్ కి వీళ్ళు ఎలా ఇచ్చేస్తున్నారు అని ఎవరికైనా డౌట్ వస్తోంది. దానికి వీళ్ళు తెలివిగా సమాధానం చెబుతున్నారు. ఇదిగో మా యాప్స్ లో మేం అన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్ నే వాడాం, అందుకే చాలా తక్కువ ధరకే దీన్ని మీకు అందించగలుగుతున్నాం అంటున్నారు. ఇలా నమ్మబలకడం వల్లే చాలా మంది మోసపోయారు కూడా. జెన్ఎక్స్ఆర్ అనే కంపెనీ వాళ్ళు ఒక కొత్త యాప్ తయారు చేశారండి. అదొక ఏఐ యాప్. దాని పేరు జార్విస్ ఏఐ. దీన్ని మ్యాక్ లేదా విండోస్ కంప్యూటర్లో వాడుకోవచ్చు. ఇంతకీ ఈ జార్విస్ ఏఐ యాప్ ఏం చేస్తుంది? చాట్ జీపీటీ లాగా మనతో చాట్ చేస్తుంది, డాక్యుమెంట్లు విశ్లేషిస్తుంది, ఈజీగా ప్రోగ్రామ్ కోడ్ కూడా రాసేస్తుంది. అంతేకాదండోయ్, మిడ్ జర్నీ, డాలీ మాదిరిగా ఇమేజెస్ కూడా తయారు చేసేస్తుంది. పైగా ఈ టూల్కి ఇంటర్నెట్ అక్కర్లేదు. లోకల్గా మీ సిస్టంలో రన్ చేసుకోవచ్చు. ప్రైవసీకి నో ప్రాబ్లం. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్నా దీని ప్రైస్ ఎంతో తెలుసా? కేవలం $19. అంటే దాదాపు 1,500 రూపాయలు అనుకోండి. సబ్స్క్రిప్షన్ కాదండి బాబు, ఒక్కసారి కడితే చాలు, జీవితాంతం వాడేసుకోవచ్చు. ఏంటి ఆఫర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా? ఎవరైనా కొనాలని రెడీ అయిపోతారు కదా? అదే జరిగింది మరి. కానీ నిజానికి ఇదో పెద్ద మోసం. మరి ఇలాంటి దొంగ ఏ యాప్స్ని కనిపెట్టడం ఎలా? కాస్త లాజిక్ వాడితే అదేం పెద్ద కష్టం కాదు. ఆ పాయింట్సే తెలుసుకోండి మరి. నిజానికి ఇది ఒక యూజ్లెస్ సాఫ్ట్వేర్, పక్కా మోసం. ఎలా చెప్పగలమంటే వెరీ సింపుల్. ఇది నిజంగానే మంచి యాప్. వీళ్ళు నిజంగానే లాభాపేక్ష లేకుండా $19కే ఇచ్చేసారనుకుందాం. మరి వాళ్ళు చెబుతున్నట్టు అంత అద్భుతమైన ఇమేజెస్ క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న టూల్ లోకల్ సిస్టమ్స్ లో పనిచేస్తుందా? పనిచేయదు. ఎందుకంటే జనరల్ యూజర్ల సిస్టమ్ అంత గొప్పగా ఉండవు. మన సిస్టంలో ఎంతో గొప్ప ప్రాసెసర్, ఎక్కువ ర్యామ్, ఎంతో ఖరీదైన గ్రాఫిక్ కార్డ్ ఇవన్నీ ఉంటే తప్ప ఏ యాప్ బాగా పనిచేయదు. చిన్న టూల్స్ పనిచేస్తాయేమో గానీ వీళ్ళు ఆల్ ఇన్ వన్ మల్టీపర్పస్ టూల్ అని చెబుతున్నా ఇలాంటి భారీ ఏఐ టూల్ అయితే ఖచ్చితంగా పనిచేయదు. సరే, అయినా గానీ తెలియక నమ్మి డబ్బులు కట్టారనుకోండి, కనీసం మీరు డబ్బులు కట్టినట్టు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా రాదు. అప్పుడు డబ్బులు పోయినట్టు మీరు గుర్తిస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేద్దామంటే అడగడానికి కూడా ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా ఉండదు. ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ పనిచేయదు. అది పరిస్థితి. చూసారా, ఇది కొన్ని ఏఐ యాప్ల పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి దొంగ ఏఐ యాప్లు ఇంటర్నెట్ నిండా వందల కొద్దీ ఉన్నాయి. చాలా మంది పాపం ఏఐ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. రకరకాల ఏఐ టూల్స్ కి డబ్బులు కట్టలేక నెల సబ్స్క్రిప్షన్స్ ను పే చేయలేకపోతున్నారు. అరే, తక్కువలో ఏదైనా ఒక మంచి ఏఐ టూల్ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నారు. ప్రైవసీ ఉండేలాగా లోకల్ సిస్టమ్ లో రన్ చేసుకునేలా అయితే మంచిది కదా అనుకుంటున్నారు. మరి ఇలా ఆశపడే వాళ్ళంతా ఇలాంటి సాఫ్ట్వేర్లకే బలవుతున్నారు. ఎంతో డబ్బు పోగొట్టుకుంటున్నారు. మరి ఇలాంటి యాప్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదట ఆలోచించాలి. ఏఐ టూల్స్ రన్ చేయడానికి సర్వర్స్ కి ఎంతో ఖర్చు అవుతుంది. అందువల్ల ఫ్రీగా ఏఐ టూల్స్ ని ప్రొవైడ్ చేయడం ప్రస్తుతం సాధ్యం కాదు. ఏవో కొన్ని పెద్ద పెద్ద సంస్థలు తప్ప ఏఐ టూల్స్ ని ఉచితంగా అందించడం జరగని పని. నిజానికి వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సబ్స్క్రిప్షనే అక్కర్లేదు. ఇంత తక్కువకి ఏఐ టూల్స్ ఇచ్చేస్తున్నామని ఓ చిన్న సంస్థ ప్రకటిస్తే ఖచ్చితంగా అనుమానించాల్సిందే.
ఈ జార్విస్ లో ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, మా యాప్ పనితీరు మీకు నచ్చకపోతే డబ్బులు రిఫండ్ కూడా ఇస్తామని వీళ్ళు అనడం. నిజానికి డబ్బులు కట్టినట్టు రిసీట్ కూడా ఇవ్వరు. ఈమెయిల్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉండదు. పెద్ద పెద్ద ఏఐ యాప్స్ ని చిన్న అప్లికేషన్ లాగా మీ కంప్యూటర్ లో రన్ చేయడం ప్రస్తుతానికైతే సాధ్యం కాదు. ఏఐ టూల్స్ రన్ కావాలంటే మంచి పవర్ఫుల్ కంప్యూటర్ కావాలి. ఏదో చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్లు పెద్ద ఏఐ ఇంజిన్ ఇన్స్టాల్ చేసేయలేవు. మీ చిన్న సిస్టంలో ఏఐ పవర్ మొత్తం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అని ఎవరైనా అంటే అస్సలు నమ్మకండి. యాక్చువల్ గా ఈ జార్విస్ యాప్ ఇప్పటికీ తయారు కాలేదట. ఇదిగో ఇలా ఉండబోతోంది అని గొప్పలు చెప్పి ఫ్రీ ఆర్డర్స్ పేరుతో డబ్బులు లాగేశారు. మరి ఫుల్ యాప్ ఎప్పుడు అవైలబుల్ అంటే 2024 ఏప్రిల్లో రాబోతోంది అని పెట్టారు. ఇదిగో అక్టోబర్ వచ్చినా ఇప్పటికీ ఈ యాప్ జాడ లేదు. ఇది మోసం అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఇంకేముంది? ఇలాంటి మోసాలన్నీ జనం గ్రహించాల్సి ఉంది. నిజమే, ఇప్పుడు ఏఐ అన్నది ఎంతో క్రేజీ విషయం. టెక్నాలజీలో ఏఐకి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఏఐ లేకుండా ఫ్యూచర్ లో చాలా పనులు జరగవు. అయితే అంత మాత్రాన ఏఐ అనగానే మోసపోతే ఎలా? ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏఐ ఏఐ అంటూ ఆ క్రేజ్ ని సొమ్ము చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ కంపెనీలు ఏఐ గురించి గొప్పలు చెబితే వెంటనే నమ్మేకండి. తక్కువ ధరకే ఏఐ యాప్స్ ఇస్తున్నాం అంటే అనుమానించండి. వాళ్ళు చెప్పేది నిజమా కాదా అన్నది లోతుగా పరిశీలించండి. అలా కాకుండా ఏఐ పేరు వినగానే ఎగ్జైట్ అయిపోయి ఇదేదో బానే ఉందే అనుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తే మాత్రం మోసపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకు సాక్ష్యాలు ఈ జార్విస్ లాంటి సాఫ్ట్వేర్లే.